ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నూతన తెలుగు సంవత్సరాల్లో శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా ఒకటి. మార్చి 19వ తారీఖు నుంచి కూడా మనకు యుగాది ప్రారంభమవుతుంది. ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే అనూహ్యమైన పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు తెలిపే నామ సంవత్సరం ఏంటి అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే పరాభవం కావటం అనుకుంటాం మనం, అంటే అవమానించటం. సహజంగా మనకి భారతంలోకి వెళితే దుర్యోధనుడు ద్రౌపది యొక్క కథల్లోకి వెళితే ద్రౌపది దుర్యోధనుని పరాభవం చేసింది అని అనుకుంటాం మనం. అంటే పరాభవించటం అని అర్థం. అంటే అనేక లైఫ్లో, అనేక జీవితంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది మనం చూసుకునేటట్టయితే, ఆ మార్పుల్లో ద్వాదశ రాశుల్లో ఒకటైన మేషరాశి వాళ్ళ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే నూతన సంవత్సర ఫలితాలు అంటాం మనం. నూతన సంవత్సర ఫలితాల్లో మేషరాశి వాళ్ళకి ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిపి మేషరాశి అవుతుంది. మరి మేషరాశి వాళ్ళకి సహజంగా మరి ఏ అక్షరాలు అని అంటే, కొంతమందికి నామ నక్షత్రం తెలియని వాళ్ళు అలానే వ్యవహార నక్షత్రంలో కూడా చూసుకుంటారు. అంటే వ్యవహార నామం, నామ నక్షత్రం అని అంటారు. అంటే నామ నక్షత్రం అంటే ఏమిటంటే పేరు పెట్టి పిలిచేది. అది నక్షత్ర నామం అంటే ఏంటంటే నక్షత్రాన్ని అనుసరించి చెప్పబడేది. దానిలో చూ, చే, చో, లా అంటే చూ గాని, చే గాని, చో గాని, లా గాని, లీ, లు, లే, లో, ఆకు దీర్ఘం రెండవ, వీళ్ళందరూ కూడా అంటే మొదటి రెండవ కలిపి వీళ్ళందరూ కూడా, ఈ పేర్లు గల వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. అంటే ఈ అక్షరాలు కానీ, ఈ నక్షత్రాలు గల వాళ్ళందరూ మేషరాశి అవుతారు. మరి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు కానీ, రాజ్యపూజ్య అవమానాలు కానీ. ఆదాయం అనేది 11 ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది, రాజ్యపూజ్యం అనేది 2 ఉంటుంది, అవమానం 4 ఉంది. అంటే అధిక ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఏమిటి కారణం ఏంటంటే, గ్రహగమన గతుల దగ్గరికి మనం వెళ్ళామంటే సహజంగా 4 అతిపెద్ద గ్రహాలు ఉన్నాయి మనకి: శని, రాహువు, కేతువు, గురువు. శని, రాహు, కేతువులు సహజంగా శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, రాహు కేతువులు 18 నెలలు, అలానే గురువు సంవత్సర కాలము. రవి, బుధ, శుక్ర గ్రహాలు నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారిపోతాయి. కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. అసలు విషయానికి మనం వస్తే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పుడు మేషరాశి వాళ్ళకి ఎప్పుడు బాగా ఫలితం ఎక్కువగా ఉంటుందంటే, జూన్ 2 వరకు మిథున రాశిలో ఉండటం, 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో సంచారం చేయటం, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు సింహరాశిలో అతిచారంలో ఉంటాడు. డిసెంబర్ 18 తర్వాత వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మేషరాశి వాళ్ళకి బాగుంటుంది. ఎప్పుడు? అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు చాలా అనుకూలమైన కాలం. అంటే 5వ స్థానంలో గురువు ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు బాగా సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఇన్కమ్ అనేది బాగా అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆదాయ మార్గాలు ఎక్కువగా కనపడతాయి. అలానే వివిధ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు మాత్రమే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం బాగా పెరుగుతుంటుంది. అంటే ఒక గ్రహం బాగలేకపోయినా ఇంకో గ్రహం బాగుండొచ్చు. అలానే ఇక్కడ శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళకి జూలై 25 నుంచి డిసెంబర్ 10 వరకు శని వక్రగతిలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 18 వరకు వాళ్ళకి ఆదాయం అనేది బాగుంటుంది. అంటే శని వల్ల, గురువు వల్ల, రెండిటి వల్ల ఆదాయం బాగుంటుంది. ఎందుకంటే గురువు ఒక సమయంలో బాగలేకపోతే శని ముందుకు తీసుకెళ్తాడు మనని. అంటే ప్రతి గ్రహం కూడా, కొన్ని గ్రహాలు బాగుంటాయి, కొన్ని గ్రహాలు బాగాలేకపోవచ్చు. ఒక గ్రహం బాగుందనుకోండి, ఇంకొక గ్రహం ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు.
అలాగే ఇక్కడ శని వల్ల కూడా ధనాదాయం బాగా పెరగటం, డెవలప్మెంట్ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, ఉద్యోగంలో ప్రవేశం జరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నూతన వ్యాపారాలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాపార పరంగా లావాదేవీల విషయంలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే రాహుకేతువులు, రాహు డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండటం, తర్వాత మకర రాశిలోకి వెళ్ళిపోవటం, కేతు సింహరాశిలో ఉండటం, డిసెంబర్ 7 తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. డిసెంబర్ 7 వరకు కూడా కర్కాటక రాశిలో సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి 5వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతాన పరంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సంతాన పరంగా ఇబ్బందులు కావు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ విషయంలో కానీ వాళ్ళ యొక్క శుభ కార్యక్రమాల విషయంలో కానీ కొంత మానసికంగా అశాంతిగా ఉంటారు. అలాగే రాహు యొక్క బలం వల్ల వృత్తి యందు అనుకూలంగా ఉండటం, డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు కారణం ఏమిటి అని అంటే 11వ స్థానంలో లాభస్థానంలో రాహు ఉన్నాడు, అన్ని లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డిసెంబర్ 7 వరకు కూడా వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకి గతంలో ఏదైతే కలగన్నారో ఆ కళలన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అబ్రాడ్ వెళ్తారు, విదేశాలకు వెళ్తారు, ఇక్కడ ఉండే కంపెనీ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిటా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రతి చోట కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం ముందుకు వెళ్తే కొన్ని విషయాలను ప్రత్యేకంగా మనం చూసుకునేటట్టయితే శుక్రుడు యొక్క బలం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమించిన యువకులు కూడా వాళ్ళు పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా అధికంగా బాగుంటుంది, ఎక్కడా కూడా పొరపాట్లు చేయకుండా ముందుకు వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో విరోధ భావాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ కలహాలు నేర్పుతోటి ఓర్పుతో ఉండాలి. బంధుమిత్రులతో సహనంగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు, కోర్టు సమస్యలకు చిక్కకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం నుండి అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారులకు కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలానే కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, ఇనుము, ఇసుక, రాయి అంటే కలప, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మందకొడిగా వ్యాపారం ఉంటుంది. కొత్త వ్యాపారాలు వీళ్ళు ప్రారంభం చేయకుండా ఉండటం మంచిది. ఇలాంటి వాళ్ళు మాత్రమే. మళ్ళీ నూనె, నెయ్యి, పాలు, పూలు, పండ్లు, వస్త్ర వ్యాపారులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వాహనాలు, ఎలక్ట్రికల్ అంటే వాహనాలు అమ్మేవాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, రవాణా వాళ్ళు కానీ, స్పేర్ పార్ట్లు అమ్మేవాళ్ళు కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలానే వ్యవసాయదారులకి రెండవ పంట కంటే కూడా మొదటి పంట లాభించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. రుణాలు అధికంగా తీసుకోవడం అనేది మంచిది కాదు. స్వతంత్ర వృత్తులైన అడ్వకేట్స్, జడ్జెస్, ఆధ్యాత్మికవేత్తలు, పోలీస్ డిపార్ట్మెంట్, రక్షణ శాఖ, మత్స్యకారులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేనేత, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి మొదలగు గృహ పరిశ్రమలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గతం కంటే కూడా అధిక శ్రమ చేస్తారు. అధిక శ్రమ వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి సెకండ్ అకాడమిక్ ఇయర్ అని చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయ పరంగా కూడా వాళ్ళు లబ్ధి పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కళాకారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే 11 ఆదాయం 5 ఖర్చు అంటే 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు పోతే 6 మిగులుతుందని అర్థం. రాజ్యపూజ్యం 2, అవమానం 4. సహజంగా కష్టపడేటప్పుడు ఈర్ష్యాద్వేషాలని ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దాని పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. నేను ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు అని చెప్తాను. ఆ పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది. కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము,
రవి బుధ శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి భర్త చాటుకి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది, భర్త చాటుని 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే భర్త చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే విత్ ఇన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువుగారు నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువుగారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే 55, 60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన ప్రాపంచ జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచ జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు అని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యుడికి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్న ఈ దేశంలో. రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించారు. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటికి ఖర్చు పెట్టి లగ్జరీకి వాటికి ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000, 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు. ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి, మనం రెడీగా ఉండాలి,
హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైటు www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ఫలాలు పార్ట్ 1 పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశ మహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యులను సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతిలోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకం, అలానే శత్రువుల యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం అని. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశి చక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి. అలానే ఉద్యోగ పరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశి చక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశి చక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటారు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు. ఇంకా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు. ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావడానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అయితే ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా, ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి.
ఎందుకంటే ఏదో చెప్పించుకున్నామంటే చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి, ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం, 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు, ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి, రిపీట్గా వినొచ్చు మీరు, ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది ఎంఎస్సి, పిహెచ్డి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే, అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.